ఏదో ఒక విధంగా నువ్వు కంపల్సరిగా టీ బాధ్యత నీకు చెప్తున్నాను. ఏదో ఒకటి చేసి టీ చేసి పెట్టాలి. పెట్టండి బయటికి రాకూడదు. అదమ్మా మీరు అట్లా పెట్టగాకండి. ఇట్లా తప్పు మీకు చెబుతున్నాను. వాళ్ళు పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టిన దాకా ఇట్లా చేయగాకండి మీరు. ఓకేనా? ఎందుకు అంత బయటికి అక్కడ కూర్చుకుంటారా? చూసుకోండి. పార్కింగ్ మూమెంట్ ఫ్రీ మూమెంట్ ఉండాలి. ఎవరికి ముఖం లెక్క ఇదిగా రోజులు లెక్క కూడా ఇబ్బంది లేకుండా గుడి అయితే నమ్మిటి ఇట్లా శుభ్రం చేసేసి 7 దాకా కూర్చుంటారు. అంటే ఇది లేదు అయ్యా అరుస్తుంది. వేస్ట్ వేస్ట్ మట్టి మీరు అక్కడ ఇవ్వండి వస్తారు. అదే సార్ జనం నడవడానికి వెహికల్ బ్యాక్ సైడ్ పెద్దది సార్. మనం అక్కడ పార్కింగ్ ఉంది కదా సార్, అదే కంటిన్యూ ఇక్కడ రోడ్డు ఉంటుంది సార్. అక్కడ నుంచి పార్కింగ్ చేసి వెనక పార్కింగ్ చేసుకోగలిగితే వాళ్ళు దిగేసేసి దీని పక్కన వచ్చి రూమ్లోకి వెళ్ళిపోతుంది సార్. ఈ రోడ్డు మూమెంట్ ఈ రోడ్లో కార్లు కానీ కూడా పెట్టాలి సార్. దీని వెనక పార్కింగ్ సార్. ఒకసారి ఆ పార్కింగ్ చూసాం బాగుంది సార్. అదే మనం ఆర్టీఓ చెప్పాం కదా 4 చిన్న బస్సులు 4 తెరలో 4 కింద నుంచి వచ్చే వాళ్ళకి ఇంక వేరే వెహికల్స్కి వాటి స్టిక్కర్ వేసేసి టెంపుల్ వెహికల్లో నేను స్టిక్కర్ పెట్టేసేసి 3 వెహికల్స్ ఇక్కడ టోల్ గేట్ నుంచి పెట్టారు. కొంతమంది ఇక్కడ టోల్ గేట్ దగ్గర దిగేస్తారు సార్ నుంచి వచ్చేవాళ్ళు. మనకి ఇంకొక ఊరు ఎక్కడ అక్కడ పాము ఇక్కడ ఎక్కడికక్కడ భక్తులే ఫ్రీగా మజ్జిగ వాటర్ రసన అవన్నీ స్టాప్ పెడతారని మనం నెలకొండేది. మనం ఉంటాం. మీకు అక్కడ ఉన్నారు 700 చెప్పేస్తారు. మెయిన్ కార్ పార్కింగ్ ఎక్కిస్తారు. పూజలు ఎటువంటి మామూలు కార్ పార్కింగ్ పూజలు ఉంటాయా? జరుగుతాయి సార్. వాటికి ఇబ్బంది లేదు సార్. అక్కడ మన టీం ఉంటుంది సార్. పోలీసులు ఒక 4 ఇస్తాం సార్. గొడవ పెట్టుకుంటారు. ఎంత దూరం నేను నడవలేమని ఈ మూమెంట్ ఫ్రీగా ఉండాలా పోయేదానికి వచ్చేదానికి. ఈ రోడ్డు మీద అయితే వెహికల్స్ ఏం ఆపండి. దాని అవతల సార్ మట్టి రోడ్డు మీద సార్. ఈ రోడ్డు అంతా ఎక్కడ కూడా ఆపుతాం సార్. కొంచెం బ్యారికేడ్ పెట్టేస్తే దొంగలు బాధలు అన్ని తెప్పిస్తున్నాం. అక్కడ వెళ్ళింది ఇట్లా మళ్ళీ ఇటు జనాలు కాదు ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ చేశారా శుభ్రంగా సెక్రటరీ నాకు చెప్పాడు. నేను పెడుతున్నాను. సోమవారం మాట్లాడదాం. ఆయన చెప్పినా